ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామంలోని 5వ నామం ఉద్యద్భాను సహస్రాభ. ఇది కూడా 8 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు ఉద్యద్భాను సహస్రాభాయై నమః అని చెప్పాలి. ఓం ఉద్యద్భాను సహస్రాభాయై నమః. ఓం ఉద్యద్భాను సహస్రాభాయై నమః. ఓం ఉద్యద్భాను సహస్రాభాయై నమః. ఓం ఉద్యద్భాను సహస్రాభాయై నమః. ఉద్యత్ అంటే ఉదయించుచున్న, భాను సహస్ర 1000 కిరణాల యొక్క లేదా 1000 సూర్యుల యొక్క ఆభ అంటే కాంతులతో సమానమైన కాంతి కలది. 5వ నామంలో అమ్మవారు దేవకార్యార్థమై ఆవిర్భవించిందని చెప్పబడింది. అలా ఆవిర్భవించిన అమ్మవారి యొక్క స్థూల రూపం ఎలా ఉంటుందో వర్ణన ఈ 6వ నామం నుండి ప్రారంభమై స్వాధీన వల్లభ అనే నామం దాకా కొనసాగుతుంది. కరచరణాదులతో కూడిన దేహమే అమ్మవారి స్థూల రూపం. ఈ స్థూల రూపమే కాకుండా అమ్మవారికి సూక్ష్మ రూపం, కారణ రూపం అని కూడా ఉంటాయి. స్థూల రూపాన్ని సామరస్య రూపం అని, సూక్ష్మ రూపాన్ని మంత్ర రూపం అని, కారణ రూపాన్ని పరారూపమని కూడా అంటారు. ఈ కారణ, సూక్ష్మ, స్థూల రూపాలను వరుసగా మన మనోవాక్కాయములతో ఆరాధించాలి. అంటే అమ్మవారి స్థూల రూపాన్ని, అంటే విగ్రహాన్ని మనం మన చేతులతో షోడశోపచార పూజ చేసి ఆరాధించాలి. బీజాక్షర సమన్వితమైన ఆవిడ సూక్ష్మ రూపాన్ని మనం వాక్కుతో బీజాక్షర స్తోత్రాదులు పఠిస్తూ ఆరాధించాలి. సూక్ష్మాతి సూక్ష్మమైన ఆవిడ కారణ రూపాన్ని మనం మన మనస్సుతో ధ్యానించి ఆరాధించాలి. ఇలా త్రికరణ శుద్ధిగా అమ్మవారిని ఆరాధిస్తే మన సంకల్పానికి, ధ్యేయానికి సిద్ధి చేకూరి ఫలప్రదమవుతుంది. అప్పుడే వండిన పిండి వంటను వంటింట్లోంచి హాల్లోకి పట్టుకొస్తుంటే పిండి వంటకాల ఘుమఘుమ వాసనలు ముందు వస్తాయి. అటుపైన పిండి వంటను చూస్తాం. సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు సూర్యబింబం ఇంకా పైకి రావడానికి ముందే ఆ సూర్యకిరణాల తేజస్సు మనకు కనబడుతుంది. పువ్వు కంటే పువ్వు వాసన, దీపం కంటే దీపకాంతి ముందే మనకు తెలుస్తాయి. అలాగే చిదగ్నికుండంలో దేవకార్యార్థమై ఆవిర్భవించే అమ్మవారి కంటే ఆవిడ తేజస్సు ముందు దర్శనమవుతుంది. అసలు వెలుగు యొక్క రూపమే అమ్మవారైతే, అలాంటి అమ్మవారి తేజస్సు ఇంకెలా ఉంటుందో ఊహించుకోవాల్సిందే. అది చర్మచక్షువులకు గోచరమయ్యేది కాదు. భాను అంటే సూర్యుడని అర్థముంది. కిరణమని అర్థముంది. సహస్ర అంటే 1000 అని అర్థం చెప్పుకోవచ్చు. లేదా అనేకం, అనంతం అని అర్థం చెప్పుకోవచ్చు. ఇప్పుడు 1000 సూర్యులు ఒక్కసారి ఒకే కాలంలో ఉదయిస్తూ ఉంటే ఎన్ని కిరణాలతో ఎంత కాంతిమంతంగా ఆ దృశ్యం ఉంటుందో, అంత కాంతిపుంజంతో సమానమైన తేజస్సు అమ్మవారు ఆవిర్భవిస్తున్నప్పుడు మనకు గోచరమవుతుంది అని అర్థం. అమ్మవారి అరుణ శరీర కాంతుల్లోంచే సహస్ర సూర్యులు ఉద్భవిస్తూ ఉంటారన్నది అసలు సత్యం. ఉదయించే సూర్యకాంతి అరుణవర్ణంలో ఉంటుంది. అందుకే ధ్యాన శ్లోకంలో అరుణాం కరుణాతరంగితాక్షీం అనే అమ్మవారి ధ్యాన శ్లోకంలో మొట్టమొదటగా ఉపయోగించిన అరుణాం అనే పదానికి తగ్గట్టుగానే అమ్మవారి స్థూల రూప వర్ణన కూడా ఉద్యద్భాను సహస్ర అనే ఉపమానంతో అమ్మవారి చుట్టూ ఉండే తేజస్సుతో ప్రారంభించి ఆ తేజస్సు ఎలా ఉంటుందో మొట్టమొదటి ఇక్కడ చెప్పడం జరిగింది. భగవద్గీతలో విశ్వరూపాన్ని వర్ణిస్తున్నప్పుడు కూడా దివి సూర్య సహస్రస్య భవేద్యుగ పద్దుత్థిత యది భాస్సదృశీ సా స్యాద్ భాసస్తస్య మహాత్మనః అని విశ్వరూప సందర్శన యోగంలో 12వ శ్లోకం.
దీని అర్థం ఆకాశంలో 1000 సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే వెలువడే కాంతి ఎలా ఉంటుందో, ఆ విశ్వరూప మహాత్ముని కాంతి అలా ఉంది అని ఈ శ్లోకానికి. అంటే తేజస్సు గురించి చెప్పవలసి వచ్చినప్పుడల్లా సూర్యుడు సహస్ర పదాలు తప్పకుండా వస్తాయి అని గుర్తుంచుకోవాలన్నమాట. ఈ సూర్య సహస్ర పదాల వైశిష్ట్యం తెలుసుకుందాం. సూర్యోదయంలో సూర్యకిరణ సందర్శన, స్పర్శనాదులతో ప్రపంచానికి మెలకువ వస్తుంది. పద్మాలు వికసిస్తాయి. అలాగే ఈ నామోచ్చారణ వలన సాధకుల, ఉపాసకుల శరీరాల్లోని సుషుమ్నా పదంలో మూలాధారం క్రింద స్విచ్ వేసినట్లవుతుంది. అమ్మవారి ఆవిర్భావ వికాస కాంతుల దర్శన స్పర్శనాదులతో సాధకుల, ఉపాసకుల హృత్పద్మాలు వికసించి వారిలో షట్చక్ర విలసనానికి ప్రేరణ జరుగుతుంది. సూర్యుని కిరణ స్పర్శతో మనకు వెలుగు వస్తుంది. స్వప్న, సుషుప్తి, జడత్వ అవస్థల నుండి జాగ్రత్త అవస్థలో అడుగుపెడదాం. అలాగే ఉద్భవిస్తున్న అమ్మవారి తేజస్సును ధ్యానం చేసిన, ఉద్యద్భాను సహస్రాభ అనే నామం జపించి అర్చించిన, నిద్ర లాంటి అజ్ఞానం పోయి మెలకువ లాంటి జ్ఞానం కలిగి బ్రతుకు అర్థవంతమవుతుంది. అంటే వివేక సూర్యోదయం జరిగి విశ్వ విజ్ఞానం పట్ల సరియైన అవగాహన కలుగుతుంది. నిజానికి సూర్యోదయ కాలంలో ధ్యానించవలసింది సూర్యాంతర్వర్తిని, అంతేగాని సూర్యుని కాదు. సవితృమండల మధ్యవర్తిని, అంతేగాని సవితృమూర్తి కాదు. ఆదిత్య హృదయాన్ని, అంతేగాని ఆదిత్యుని కాదు. సకార హకారాలు పురుషునికి, ప్రకృతికి సంకేతాక్షరాలు. అందుకే పురుష సూక్తం సహస్రశీర్ష పురుష అని సకారంతోనూ, శ్రీ సూక్తం హిరణ్యవర్ణాం హరిణీం అని హకారంతో సంబంధమైనటువంటి హీకారంతోనూ ప్రారంభమవుతాయి. ఈ సకార హకారాలు మనలో బ్రతికున్నంత కాలం నిరంతరం మన ప్రమేయంతో సంబంధం లేకుండా జరిగే శ్వాసలోని ఉచ్ఛ్వాస నిశ్వాసాలను సూచిస్తాయి. వీటి మధ్య చక్కని సహకారం ఉన్నంత వరకు జీవికి ఆరోగ్యము, ఆయుర్దాయము ఉంటాయి. అందువల్ల సకార హకారాలు సహకారానికి గుర్తు. అందుకే తైత్రీయోపనిషత్లో సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై అని ముమ్మారు సహా పదంతో శాంతి పాఠం ప్రారంభమవుతుంది. ఆధ్యాత్మిక మార్గంలో ధ్యానానికి సకార హకారాలు రెండు రెండు కళ్ళ లాంటివి. ఇవి ఒకదానితో ఒకటి పెనవేసుకుంటే ఏర్పడేవే సోహం అనే సోహంకి సంబంధించినటువంటి రెండు బీజాక్షరాలు. ఇవి రెండు శివదూతి, శివారాధ్య అనే అమ్మవారి నామాలకు సంకేతాక్షరాలు. సకార హకారాలు రెండు ఉచ్ఛ్వాస నిశ్వాసాలైతే రెండింటినీ నిరంతరం కొనసాగేటట్లు చేసే చైతన్యాగ్నికి సంకేతాక్షరం రకారం. దీన్నే రేఫం అని, వృషభమని, ఆంగ్లంలో ట్రిల్ అని అంటారు. సకార హకారాలు ఒకదాని తర్వాత ఒకటి ఏకాంతరంగా రా అనే అగ్నిబీజ చైతన్యాగ్ని చేత శ్వాసను కలుగజేసి జీవికి జీవనోదయాన్ని కలుగజేస్తాయి. అందుకని సహస్రపదం జీవిలోని శ్వాసకు, చైతన్యానికి, ప్రాణానికి, వెలుగుకు, జీవనానికి గుర్తు. వీటిని చక్కగా దర్శింపజేసేది కాబట్టి దీనిని సుదర్శన అని కూడా అంటారు. అంతేకాక స అంటే సోహంలో ఉండే స ఉచ్ఛ్వాసాన్ని, పింగళ నాడిని, హ హోం నిశ్వాసాన్ని, ఇడా నాడిని రా చైతన్యాగ్నిని, సుషుమ్నా నాడిని కూడా సూచిస్తాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు కేంద్రస్థానమైన హృదయంలో సకార హకారాల ఆధ్యాత్మిక నేత్రాలతో అమ్మవారిని దర్శిస్తూ ధ్యానించాలి. ఈ ఉద్యద్భాను సహస్రాభ అనే నామాన్ని ఇంకో విధంగా కూడా పదవిభాగం చేయవచ్చు. ఉద్యత్ భా అను సహస్ర
ఆభా అని 2 భాగాలుగా విడదీస్తే బ్రహ్మాండ పిండాండాలకు సరిపోయే అర్థాలు వస్తాయి. ఉద్యద్భా అంటే ఉదయిస్తున్న అఖండమైన వెలుగు లేదా పరమాత్మ అను. సహస్ర ప్లస్ ఆభా అఖండ వెలుగును అనుసరించి ఉదయించే వ్యక్తమయ్యే అనేక వెలుగు రవ్వలు జీవాత్మలు అని అర్థం వస్తుంది. మనం వర్చస్సు పెరగాలన్నా, మన సాన్నిధ్యం ఎదుటి వారిని ప్రభావితం చెయ్యాలన్నా, అమ్మవారిని ఈ నామంతో ఉద్యద్భాను సహస్రాభాయై నమః అని జపించాలి. మొత్తం మీద ఉద్యద్భాను సహస్రాభ అన్న నామానికి ఈ క్రింది విధాలుగా అర్థం చెప్పబడి ఉంది. ఒక్కసారిగా ఉదయిస్తున్న 1000 సూర్యుల కాంతితో సమానమైన తేజస్సు గల తల్లి. రెండవది అరుణ వర్ణమయమైన తేజస్సుతో అలరారు తల్లి. మూడవది సుషుమ్నా మార్గమునకు చైతన్య ప్రేరకురాలు. నాలుగవది హృదయ పద్మ వికాస దోహదకారిణి. ఐదవది జ్ఞానాగ్నిని రగుల్కొల్పు తల్లి. 6 జాగ్రత్తావస్థను కలిగించు తల్లి. 7 అఖండమైన వెలుగు బ్రహ్మకు, ఖండమైన వెలుగు రవ్వకు అంటే పరమాత్మకు, జీవాత్మకు కారణభూతురాలు. ఏతత్ సర్వం ఫలం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు.